అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకి విద్యా, ఉద్యోగ, రాజకీయ, సామాజికంగా అన్ని రకాలుగా అన్యాయం జరుగుతుంది. అందుట్లో భాగంగా ఒక్కొక్క అంశం మీద నేను మాట్లాడదలుచుకున్నా. ఈరోజు నేను ప్రధానంగా మీ ముందుకు తీసుకురావాల్సిన అంశం తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు ఎక్కువ మంది ముదిరాజులు ఈరోజు మత్స్య వృత్తిని ప్రధానంగా అంటే చేపలను పట్టడం ప్రధానంగా వృత్తిగా సాగిస్తూ జీవిస్తున్నారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చెప్పిన లెక్కల ప్రకారం 26 లక్షల జనాభా అటు అన్ని కులాలు కలుపుకొని చేపలనే ప్రధానంగా వృత్తిగా జీవిస్తున్నారు. అందుట్లో మత్స్యకారులకి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఏదైతే దుర్మార్గాలు ఉన్నాయో వాటిని మీ దృష్టికి తీసుకురావడం కోసం నేను ఈరోజు మాట్లాడదలుచుకున్నాం. అందుట్లో భాగంగా 2021 నుంచి 2025 వరకు తెలంగాణలో మత్స్యకారులు ఎంతమంది చచ్చిపోయినరు అని ఒక డేటా నేను ఆర్టీఐ ఫైల్ చేస్తే అందుట్లో రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇచ్చిన డేటా ఏంటంటే అధికారికంగా 1475 మంది ఈ మత్స్యకారులు తెలంగాణలో చనిపోయినట్టుగా వాళ్ళు ఒక డేటా ఇచ్చిండ్రు. అయితే ఈ డేటాలో ఇచ్చిన ఆధారంగా మొత్తం 800 కుటుంబాలకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఏదైతే ఈ మత్స్యకారులకు సంబంధించిన ప్రమాద బీమా ఏదైతే ఉందో ఆ బీమాను చెల్లించడం జరిగింది. దాదాపు 700 కుటుంబాలకి ఈరోజు కూడా ఆ ప్రమాద బీమా అనేది ఇంకా ఇప్పటికీ చెల్లించలేదు. అయితే మనం వార్తాపత్రికలో కానీ పేపర్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ అక్కడక్కడ చాలా వింటుంటాం. తెలంగాణలో మత్స్యకారులు వేటకెళ్ళి చచ్చిపోయారు, చెరువులో పడి చచ్చిపోయారు, కాలువలో పడి చచ్చిపోయారు, నదుల్లో పడి చచ్చిపోయారు, చెరువులో మునిగిపోయి చచ్చిపోయారని. కానీ ఇంతమంది చచ్చిపోతున్నప్పుడు వారానికి, నెలకి, సంవత్సరానికి వందల, పదుల, వేల సంఖ్యలో చచ్చిపోతున్న రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేవలం 5 ఏళ్లలో 1500 మంది మాత్రమే, దాదాపు 1500 మంది మాత్రమే చచ్చిపోయినట్టు ఒక లెక్క ఇచ్చింది. ఈ లెక్క ఎందుకు అంతంత వందల, వేల మంది చచ్చిపోయిన కేవలం 1500 మందిని మాత్రమే అధికారికంగా చూపించిందంటే దీంట్లో ఏదైతే ఈ ప్రభుత్వం మత్స్యకారులు ఎవరైతే ఈ పథకానికి అర్హులో వాళ్ళకి మాత్రమే ఈ ప్రమాద బీమా అందిస్తుంది. అయితే ఈ అర్హత సాధించాలంటే ప్రభుత్వం, నేను మీకు వెనుక డిస్ప్లే చేస్తున్న కొన్ని దుర్మార్గమైన నిబంధనలు పెట్టింది. ఆ నిబంధనలు ఏదంటే క్లైమ్ ఇంటిమేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఇవ్వాలి, డిక్లరేషన్ ఇవ్వాలి. అట్లాగే ఎఫ్ఐఆర్ కాపీ, పోలీస్ స్టేషన్లో ఒక మత్స్యకారుడు చచ్చిపోతే ఇతడు చచ్చిపోయిందని ఒక ఎఫ్ఐఆర్ కాపీ పెట్టాలి, ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేయాలి. అట్లాగే పోలీస్ స్టేషన్ నుంచి రిపోర్ట్ తీసుకోవాలి. అట్లాగే సేవ పంచనామా తీసుకోవాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకోవాలి, అట్లాగే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇవ్వాలి, అట్లాగే హాస్పిటల్ రిపోర్ట్స్ ఇవ్వాలి, అట్లాగే డెత్ సర్టిఫికేట్ ఇవ్వాలి, అట్లాగే డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి, అట్లాగే సొసైటీ మేనేజ్మెంట్ కమిటీ తీర్మానం ఇవ్వాలి, అట్లాగే షేర్ రిజిస్టర్ కాపీ, అట్లాగే సొసైటీ సభ్యత్వం కార్డు, నోటరీ అఫిడవిటు, ఎన్ఓసి, వార్తాపత్రికల క్లిప్పింగ్స్, 2 సాక్షులు, ఇంగ్లీష్ అనువాద పత్రాలు. ఇన్ని ఇస్తేనే అతడు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మత్స్య బీమా పథకానికి అతడు అర్హుడు. అయితే మేము అడుగుతున్నాం, ఈరోజు ఒక మత్స్యకారుడు చెరువులో పడి చచ్చిపోతే ఆ కుటుంబం అనేది శవం దొరకనందుకు బాధపడాలా, లేదంటే కుటుంబ యజమాని చనిపోయిందని కుటుంబ సభ్యులు ఏడవాలా, లేదంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ చేయాలని ఏడవాలా, లేదంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాపీ చేయడం కోసం రాజకీయ నాయకులు వెంబడి, ప్రజాప్రతినిధులు వెంబడి తిరగాల? ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబ సభ్యుల ఆవేదన, రోదన అనేది ఆకాశానికి మిన్నండితే ప్రభుత్వాలు ఇట్లా దుర్మార్గమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటే ఇట్లాంటి రూల్స్ పెట్టి మత్స్యకారులకు ప్రభుత్వం ద్వారా రావాల్సిన కనీస బీమా పథకాన్ని కూడా ఇచ్చే పరిస్థితులు లేకుండా మొదట్లోనే రిజెక్ట్ చేసే పరిస్థితిని తీసుకొచ్చారు. అంటే మొదట్లోనే దీన్ని అంటే ఆపేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రకు తెరలేపినరు. దాంట్లో భాగంగానే ఈరోజు మేము ఈ మత్స్యకారుల మీద మాట్లాడుతున్నాం. అయితే మీరు చూడండి మిత్రులారా, తెలంగాణలో కేసీఆర్ గారు రైతు బీమా అనే ఒక అద్భుతమైన పథకం తీసుకొచ్చిండు. ఆ బీమా ప్రకారం 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండి అతని పేరు మీద భూమి ఉంటే ఎవరైతే ఆ రైతు చనిపోతే ఎట్లాంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు, కేవలం డెత్ సర్టిఫికేట్ తీసుకొని పోయి వ్యవసాయ శాఖ కార్యాలయంలో, మండలంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు అప్లోడ్ చేస్తే 15 రోజుల్లో నామినీ అకౌంట్లోకి 5 లక్షల రూపాయలు వస్తాయి. అట్లాగే లేబర్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో మన కలుగిత కార్మికులు మన గౌడ సోదరులకు ఏదైతే ఉందో వాళ్ళు చచ్చిపోతే లేబర్ సర్టిఫికేట్ అంటే లేబర్ ఇన్సూరెన్స్లో భాగంగా వాళ్ళకి డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది. కానీ ఒక మత్స్యకారుల విషయంలోనే, మత్స్యకారులు అంటే ఒక ముదిరాజులే కాదు, గౌండ్లు కావచ్చు, లేదంటే
గంగపుత్రులు కావచ్చు, బంజారా సోదరులు కావచ్చు, లేదంటే మైనారిటీ సోదరులు కావచ్చు, దళిత సోదరులు కావచ్చు, అందరూ కావచ్చు. ఇట్లాంటి అనేక మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా దుర్మార్గమైన నిబంధనలు పెట్టేసింది. కాబట్టి దీని మీద మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఈరోజు వాగిడ శ్రీహరన్న ఏం చెప్తారంటే, ఇప్పుడు మన ప్రభుత్వంలో అధికారికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏం చెప్తారంటే, వాళ్ళు దాదాపు మొన్న అసెంబ్లీ సెషన్లో 122 కోట్ల బడ్జెట్ని మేము ప్రభుత్వం ద్వారా ఒప్పించి మత్స్యకారుల కోసం, ముదిరాజుల కోసం మేము కేటాయించడం జరిగిందని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మేము అడుగుతుంటాం, మీకు వెనక డిస్ప్లే కూడా అవుతుంది వాళ్ళు ఏం చెప్పినందరూ. ఈరోజు 122 కోట్ల బడ్జెట్, అందులో సామాన్య చేపలు పట్టుకునే ముదిరాజ్ సోదరుడికి ఆ బడ్జెట్తో ఏం సంబంధం? అవి టెండర్లకు సంబంధించిన అంశాలు. చేపల పేరుతో, చేపల దోపిడితో, చెరువుల దోపిడితో చేసే ఆ డబ్బులకు సామాన్య మత్స్యకారుడికి, సామాన్య ముదిరాజుడికి ప్రయోజనం ఏం చేకూరుతున్నది మేము అడుగుతున్నాం. కాబట్టి ఇట్లాంటి పథకాలతోటి మత్స్యకారులను ఉద్ధరించాలని మాత్రం ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఆలోచించొద్దు. ఎందుకంటే ఇది దళారుల కోసం తీసుకొచ్చిన పథకాలు, దళారులని పెంచి పోషించడం కోసం తీసుకొచ్చే పథకాలు తప్ప సామాన్య చేపలు పట్టుకునే ముదిరాజుకి, సామాన్య అక్షరం రాని ముదిరాజు సోదరులకి ఉపయోగం లేదు. ఈరోజు బండప్రకాష్ అన్న ప్రాతినిధ్యం వహించే ఏదైతే వరంగల్ ఉమ్మడి జిల్లాలో 75 మంది మత్స్యకారులు 2001 నుంచి 2025 వరకు చనిపోతే అందులో 45 మందికి పెండింగ్లో ఉన్నాయి ఈ బీమా పథకాలు. ఈరోజు కూడా ఆ కుటుంబాలు రోడ్ల మీద పడుతున్నాయి. ఆ నాయకుని, ఈ నాయకుని, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపు ఈరోజు ముదిరాజులకి, మత్స్యకారులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 60 నుంచి 70 కోట్లు, దాదాపు 700 కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రమాద బీమా విషయంలో డబ్బులు పెండింగ్లో ఉన్నాయి. దాని మీద మాట్లాడరు. కాబట్టి మేము పోరాటం చేసేది ఏంటంటే, ఎవరైతే మత్స్యకారుడు, ముదిరాజ్ సోదరుడు చచ్చిపోతాడో, లేదంటే మత్స్యకారులు ఎవరైనా చచ్చిపోతే వాళ్ళకి సంబంధించి కేవలం ఒక డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తున్నాం. కాబట్టి ఈరోజు చాలామంది చచ్చిపోయినా కానీ వాళ్ళని లెక్కల్లోకి తీసుకోకపోవడం, లేదంటే వాళ్ళ ఫామ్స్ని రిజెక్ట్ చేయడం, ఇంకా మీకు అన్నీ కనిపిస్తుంటాయి. మీరు ఒకసారి చూడండి, ఏ జిల్లాలో ఎంతమంది మత్స్యకారులు నష్టపోతున్నారో, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను ఎట్లా దుర్వినియోగం చేస్తున్నారో ఈ దళారీ వ్యవస్థ అనేది మీకు వెనక మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. కాబట్టి దీని మీద అందరం పోరాటం చేద్దాం. అట్లాగే 2016-17 నుంచి కూడా తెలంగాణలో అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, మత్స్యకారుల అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, మత్స్యకారుల సంక్షేమం అభివృద్ధి కోసం ఎట్లాంటి పథకాలు తీసుకురాలేదు. కాబట్టి దాని మీద కూడా మేము, ప్రతి విషయం మీద కూడా మేము మాట్లాడతాం అనేసి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ వేదిక ద్వారా నేను ఒక మాట అయితే చెప్తున్నాం, మీ గ్రామాల్లో, మండలాల్లో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మత్స్యకారులు చచ్చిపోతే వాళ్ళ కుటుంబాలకి న్యాయం చేయాలని మీరు అనుకుంటే వాళ్ళ కోసం మీరు ఈ కామెంట్ రూపంలో కావచ్చు, లేదంటే వాట్సాప్ రూపంలో కావచ్చు, నా నెంబర్కి లేదంటే నా వీడియో కింద కామెంట్ చేయండి. ఏ గ్రామంలో ఎంతమంది మత్స్యకారులు చచ్చిపోయారు, ఎట్లా చచ్చిపోయారు, వాళ్ళకి ఈ ప్రమాద బీమా అందిందా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు, అందితే ఎందుకు అందింది, మరి ఎక్కడ పెండింగ్ ఉంది, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కాబట్టి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.